అందరూ తలలు వంచండి. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ దీనుల్ని నీ శిలువ చాటును మరణం చేసుకొని నీ బిడ్డలతో చూటిగా నీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. గుడి వచ్చిన బిడ్డలందరూ నీ వాక్యంతో నింపబడి, ఆశీర్వాదింపబడి, స్వస్థత పొంది తిరువెంట కృపచుకోండి. లైవ్ ఇచ్చిన కుటుంబాలను బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ఏ బిడ్డకి ఏ బాధ సమస్య ఏమున్నా యేసు నామములో తొలగించండి. ఈ దీనిని మరుగు చేసుకొని మీరే చూటిగా వారితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే అంశం మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. యేసును గురించి మీరేమనుకుంటున్నారు? కొంతమంది ఈ లోకంలో తప్పుడుగా భావించుకొని ఇది అన్యమతము, యేసు ప్రభు మన దేశస్తుడు కాదు అనుకుంటాను. మరి బైబిల్లో కూడా చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు యేసు ప్రభు గురించి. కానీ మీరేమనుకుంటున్నారు యేసు ప్రభు గురించి? నేను బైబిల్ గ్రంథంలో నుంచి చెప్తా, అందరూ కూడా గమనించండి, చూడండి. మత్తయి సువార్త ఈరోజు మనం ధ్యానించుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మడు భయపడకుము. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కలలో తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. చూడండి, దేవదూత చెప్పింది. దేవదూత ఏమని చెప్పింది? యేసు. ఇది ఆ యేసు గురించి నేను ఏమనుకుంటాను ఇప్పుడు అదే నేను మీకు అడిగేది. నువ్వు ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం వినండి. ఈ లోకంలో పాపములను నుంచి మనల్ని రక్షించాలి. ఎవరిని చూడండి, ఎవరిని తీసుకున్న పాపం లేని వాడు మీలో ఎవడైనా ఉన్నాడు అంటుంటాడా? క్రియల ద్వారా, చూపుల ద్వారా, చేతుల ద్వారా, మాటల ద్వారా ఎన్నో పాపాలు చేస్తున్నాం. వాటన్నిటికెళ్ళి రక్షించడానికి యేసు ప్రభు కన్య మరియ గర్భమందు జన్మిస్తాడు. ఆయనకి యేసు అనే పేరు పెట్టడం జరుగుతుంది అని దేవదూత చెప్పారు. అర్థమైందా? యేసుని గురించి మీరు ఏమనుకుంటారు? ఆయన లోకంలో ఉన్న పాపంలో నుంచి రక్షించడానికి లోకానికి వచ్చిందని నేను అనుకుంటున్నా. దూతలు కూడా అదే చెప్తున్నారు. అర్థమైంది కదా? యేసు ప్రభుని గురించి మీరు ఏమనుకుంటారు? అయ్యా, నువ్వేమందులు వాడినా, నువ్వు ఎంత ట్రీట్మెంట్ చేసినా, నువ్వు అధికారివైనా ఎవరివైనా పాపం నీలో లేదంటే చెప్పు. నేను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందని దేవదూత అని చెప్తున్నాడు. వింటున్నా? యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? పాపను రక్షించడానికే వచ్చిండు. యోసేపు, నువ్వు వెళ్ళి మరియను చేర్చుకో అనే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఒక కుమారుని ఉంటుంది. ఆయనకి యేసు అనే పేరు పెట్టారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తాడు? పాపలను రక్షించడానికి వచ్చిండు. అంతేగాని ఇది ఒక మతము, మార్గం కాదు. ఇటులా యేసు ప్రభుని గురించి ఆయన నా పాపంలో కొరకు ఈ లోకానికి వచ్చిందని మీరు అందరూ విశ్వసించాలి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. చూడండి, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు. అందుకే కదా యేసు ప్రభు లోకానికి వచ్చింది. ఇంత మంచి సువార్త అనేక సంఘాల్లో పాస్టర్లు, బోధకులు సువార్తలు చెప్తుంటే వ్యతిరేకంగా చాలా మంది ఆపోజిట్ గా మాట్లాడుతుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా? పాపంలో నుంచి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వచ్చింది. అవును, ఆ యేసు ప్రభును నమ్ముకుంటే మన పాపాలు క్షమింపబడతాయని మనకు క్లియర్గా అర్థమైపోయింది. యేసు ప్రభును గురించి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిందని
ఇప్పుడు మన క్లియర్గా వాక్యంలో దేవదూత చెప్పింది. మరి అలా చెప్పినప్పుడు మరి నువ్వేమనుకుంటావు యేసుప్రభు గురించి? ఇది మతం అనుకుంటున్నావా, లేకపోతే ఇది అన్నిలో మతం అనుకుంటున్నావా, ఇది దళితుల దేవుడు అనుకుంటానా? మీరు ఎవరు ఏ రకంగా అనుకున్నా యేసుప్రభు జీసస్ ఫర్ ఆల్, యేసుప్రభు అందరికి దేవుడు అని నేను తెలుసుకున్నా, చెప్తున్నా. ఇక్కడ జ్ఞానులు ఏమన్నారో చూడండి. అదే మత్తయి సువార్త 2:2 చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, జ్ఞానులు వచ్చిండు. యేసుప్రభు పుట్టిన విషయము జ్ఞానంలో తెలిసింది. రాజు దగ్గరికి, రాజనగరానికి వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి వచ్చినాము. యూదులకు రాజు, మన దేవునికి కింగ్ ఆఫ్ కింగ్స్ అనే పేరు. ఆయన ఎందుకు అప్పుడే ఆ జ్ఞానం పెట్టిందంటే, యేసుప్రభును నమ్మినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, యేసుప్రభు దేవుడు అని మీరు ఒప్పుకపోయినా, ఆయన రాజులకు రాజై మధ్యాకాశంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి సకల గోత్రంలో వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఏ ఒక్క శరీరం తప్పించుకోడు. నువ్వు ఎంత చదివినా, నువ్వు లోకంలో ఎన్ని హోదాలు పొందినా, నీలో పాపం ఉన్నది కాబట్టి నేను రక్షించడానికి యేసుప్రభు వచ్చిందని తెలుసుకోవాలి. అయితే జ్ఞానులే వచ్చిండు. బైబిల్లో 2వ అధ్యాయం మత్తయి సువార్త 2:2 తూర్పు దేశం నుంచి జ్ఞానులు ఏ రోజు రాజు దగ్గరకు వచ్చి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి వచ్చినాం, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఆయనను పూజించడానికి వచ్చినామని చెప్తాను. మనము పూజించడం కాదు, ప్రార్థిస్తేనే తప్పు పడతాను. ప్రభువుని నమ్మితేనే మన కులాలు మార్చేస్తాను. నేను మీకు ఒకటి చెప్తాను, పర్వాలేదు, నా నిమిత్తం జనులు నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డమట్టేలా పలుకుతారు, సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఏమి కాదు, దేవుని నిమిత్తం ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు పడ్డా మనం భయపడదు. కానీ జ్ఞానులు వాళ్ళు తెలుసుకున్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? యేసుప్రభు గురించి జ్ఞానులు ఏమనుకుంటారు? యూదుల రాజు అనుకుంటాను, ఈ లోకాన్ని పరిపాలించే రాజు అనుకుంటాను. దూత ఏమనుకున్నది? తన ప్రజలను, వారి పాపములను రక్షించడానికి యేసుప్రభు వచ్చిందని దూత చెప్పింది. జ్ఞానులు ఏమనుకున్నారు? యూదుల రాజు అనుకున్నారు. రాజు అనుకోగానే ఏ రోజుకి ఎంత భయం పుట్టింది తెలుసా? చాలా, అబ్బా, నా రాజనగరంలో ఇంకొక రాజు పుట్టాడా? అయితే సీక్రెట్ గా ఒక సభ పెట్టి తెల్లారి వరకు ఈ గ్రామాల్లో ఉన్న పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ 2 years లోపు చంపేయండి అని ఆజ్ఞించేసింది. అప్పుడే ఏ రోజు రాజు ఆజ్ఞించే వరకు అక్కడ ఉన్నటువంటి ఆయన కింద సైనికులు వెంటనే ఆ గ్రామాల్లో ఉన్న పిల్లలందరినీ, మగ పిల్లలు 2 years లో వాళ్ళందరినీ చంపేసిండు. అందులో యేసుప్రభు చనిపోతాడని, నా రాజనగరంలో ఇంకొక రాజు పుడతాడా, యూదులకు రాజు నేనే కదా అనే ఆవేశంతో ఆర్డర్ పాస్ చేసిండు. క్రైస్తవుల మీద ఎన్ని ఆర్డర్స్ వచ్చింది? ఏం లేదు. ఇంకొకటి ఫరో ఏం చేసింది తెలుసా? అప్పుడు ఇశ్రాయేళ్ల విషయంలో అరే వీళ్ళు మనకంటే ఎక్కువ అయిపోతారు, వీళ్ళ జనసంఖ్య ఎక్కువ అయిపోతుంది అని మంత్రసంఘం పిలిపించి వాళ్ళకు సీక్రెట్ గా ఒక ఆజ్ఞించిండు. పురిటిలోన మీరు కాన్పులు జరిగించేటప్పుడు మగ పిల్లవాడు కనుక స్త్రీలలో పుడితే ఆ కాన్పు సమయంలోనే వాళ్ళు గుర్తు వేసి చంపేయమని చెప్పాడు. అందుకే కదా మోషేను తల్లి భద్రంగా పెంచి ఒక పెట్టె చేసి ఎక్కడ పెట్టింది? ఏటిలో నదిలో జమ్ములో దాసి 3 నెలలు పెంచింది. దేవుని బిడ్డ క్రైస్తవులకు అనాది కాలం నుంచి దేవుని నాకు తెలియ వాళ్ళు. కానీ నిజంగా నువ్వు యేసుప్రభుని తెలుసుకో. యేసుప్రభు లేని జీవితం వ్యర్థం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని దేవుని తెలుసుకోకపోతే వాడు సంపాదించిన ఎవరి పాలైతే, ఒరే వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అన్నప్పుడు ఇదంతా ఎవరి పాలైతుంది? నేను మీకు ఒకటే చెప్తున్నా. అందుకే యేసుప్రభు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏ రోజు రాజు అయితే చచ్చిపోయాడు అనుకుంటాను, కానీ అదే రాత్రి దేవదూత యోసేపు ఇదే రాత్రి లే, నువ్వు ఐగుప్తుకు
ఈ రాత్రి పారిపో అని చెప్పి దేవదూత పంపగానే యేసు ప్రభును మరియను యోసేపు తీసుకొని ఐగుప్తుకుపోయింది. ఏ రోజు వచ్చేదాకా నువ్వు రావద్దు, నేను చెప్పేదాకా రావద్దు అని అక్కడే ఉన్నాడు. నువ్వు దేవుని నమ్ముకుంటే ఏ దేవుడిని కూడా సమీపించదు. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు మనుషులకు రావా, వస్తే దిగులు పడతామా? దేవునితో పోరాడి దేవుని సన్నిధిలో వినయంగా ప్రార్థన చేసుకోవాలి. ఆయన నిజమైన స్వస్థపరిచే దేవుడు కాబట్టి అంత గొప్ప దేవుడిని దయచేసి మీరు మర్చిపోకండి. కులం వైపు చూడకండి, జనం వైపు చూడకండి, లోకం వైపు చూడకండి, దేవుని వైపు చూడండి, బైబిల్ వైపు చూడండి, దేవుని నమ్మండి. యేసు ప్రభు ఈ లోకానికి రాబోతుందో ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు మీకు అర్థమైనట్ట దూత వచ్చి మీ పాపాల నుంచి రక్షించడానికి యేసు ప్రభు వచ్చిందని చెప్పింది. జ్ఞానులు అయితే యూదులు రాదనుకున్నారు. ఇంకా 2వ అధ్యాయం అదే మత్తయి 2:10-11 రాగానే యేసు ప్రభుకు అప్పుడే చిన్నప్పుడే ఏం చేసిండు? బంగారం, సామ్రాన్ని, గోళాన్ని కాంకలుగా ఇచ్చిండు రాగానే. చూచారు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణును, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఈ రోజు నాకు సమర్పించలే ఈ కానుకలు. జ్ఞానులు ఎవరు సమర్పించిండు? యేసు ప్రభుకు సమర్పించిండు. బంగారం, సామ్రాణి, బోళం. ఇవన్నీ ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన లోక పాపములను నుంచి ప్రజలను రక్షించబడని వాళ్ళకి అప్పుడే ఈయన కింగ్ ఆఫ్ కింగ్స్, యేసు ప్రభు రాజులకు రాజని ఆయనకు బంగారం, సామ్రాన్ని, గోళాన్ని కానుకలుగా అర్పించింది. దేవుని బిడ్డలారా, ఇంకా నేను మీకు షార్ట్గా చెప్పుకుంటా పోతున్నా. మీరు యేసు ప్రభు గురించి ఏమనుకుంటాను? వీళ్ళు రాగానే బంగారం, సామ్రాన్ని, గోళం కానుకలుగా అర్పించిండు. యేసు ప్రభు రాగానే నిజంగా నేను ఇవాళ నువ్వేం అదృష్టమంటే విరిగిన నలిగిన హృదయం దేవుడికి ఇచ్చాయి. యేసు ప్రభు ఉండేది పెద్ద గుళ్ళవాడు, గుండెలో ఉంటాడు హృదయం. నేను వాళ్ళలో నివసించి సంచరించగలను. చాలా మంది నిరక్కుపోతారు, అక్కడికి పోతారు. పెద్ద గుళ్ళ కాడ దేవుడు ఉంటాడంటే అది మీ బ్రహ్మం, మీకు తెలియకనో. కానీ నేను వారిలో నివసించి సంచరించగలను. విలువైన ఇల్లు మన బల్లు యేసయ్య రక్తముతో కొనెను. విలువైన ఇల్లు మన బల్లు. మీకు చెప్తున్నా, దేవుడు ఈ విలువైన ఇంటిలో ఉంటాడు. దీని పొద్దుగానే సుట్ట మిల్లులతోటి ఇక తాగి హృదయాన్ని ఖరాబ్ చేసుకుంటే దేవుడు ఉంటాడా? మన చర్చిలకు ఎవరైనా పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ అంతా గెలిచుకుంటూ ఉంటారా? అసహించుకుంటారు. దేవుడు నీ హృదయంలో ఉండాలంటే నీ హృదయం నీట్గా ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా చక్కగా రాసి పెట్టింది, ఇదిగో నేను హృదయం తలుపునంత నిల్చుని తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపునిస్తే నేను వాళ్ళ యుద్ధకు వచ్చి అతనిలో నేను ఉంటా, అతనితో కలిసి నేను భోజనం చేస్తానంటాను. దేవుడు ఉండేది నీ హృదయంలో, కానీ ఎక్కడో ఉంటాడు, పరలోకంలో ఉంటాడు అనుకోవడం కాదు. దేవుడు అనేవాడు ఆత్మ. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో దేవుని ప్రార్థన చేసుకోవాలి. నేను మీకు చాలా మంది తెలుసో తెలియదు, కానీ మీరు లోకమంతా తిరిగి రండి, పారాస్తిన పోయి రండి, ఎక్కడికైనా పోయి రండి, నీ హృదయం చక్కగా లేకపోతే దేవుడు నీలో ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ బాగా ఉపవాస 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటారు. నడిపించడం తినకుండా ఉంటారా? మనం చెప్పేదైనా నమ్మాలి కదా. 40 days 20 days అంటాం. 40 days ఉన్నారా? దేవుని బిడ్డలారా, బాగా వాక్యానికి నువ్వు యేసు ప్రభు ఎవరో తెలుసుకుంటే నువ్వు స్టాండర్డ్ అయిపోతావు. నీకు దేవుని మరణం తెలియదు. ఫస్ట్ నీకు దేవుని విషయాలే తెలియనప్పుడు మనం ఏదేదో విని పరుల మాట నమ్ముడు కాదు, వాక్యాన్ని నమ్ము. చూడండి, బైబిల్ ఇంకోటి చెప్తా. మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి.
8వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 9వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను, ఆకాశ పక్షులకు నివాసం. ఇక్కడ ఒక శాస్త్రి వచ్చింది. చాలు, మీకు యేసుప్రభు ఎవరో మీకు అర్థం కావాలని చెప్తున్నా. జ్ఞానం ఏమనుకున్నారు? యూదుల రాజు అనుకున్నారు. దేవదూతలు ఏమనుకున్నారు? పాపలను రక్షించడానికి యేసుప్రభు వచ్చింది. ఒక శాస్త్రి అంటే శాస్త్రానికి అన్ని గ్రంథాలు చదివి బాగా అన్ని తెలుసుకున్నాడు. ఒక లాయర్ వింటుందా? వచ్చి ఏమంటాడు? బోధకుడు అంటాడు. యేసుప్రభు బోధకుడు అంటే మీకు తెలుగులో అర్థం కావడానికి టీచర్ అన్నాడు. బోధిస్తాడు కదా, యేసుప్రభు ఎక్కడ పోయినా బోధన చేస్తాడు. ఆయనను బోధకుడా అని సంబోధించిండు. కానీ యేసుప్రభు బోధకుడు కాదు, నీ జీవితాన్ని మార్చేవాడు, నీ రోగాన్ని తీర్చేవాడు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శాస్త్రే, ఈయన లాయరే. కానీ యేసుప్రభు ఏమనుకున్నాడు? బోధకుడా అని చెప్తాడు. కానీ నేను మీకు ఒక్కటి చెప్తున్నా, దేవుని బిడ్డారా, నీ జీవితాన్ని మార్చేవాడు, నీ పాపాన్ని తీసివేసేవాడు యేసుప్రభు. ఆయన గురించి శాస్త్రి మాత్రం మరి బోధకుడు అనుకున్నాడు. కాబట్టి జ్ఞానం ఏమనుకున్నారు? రాజులోకి రాజు అనుకుంటాను. యేసుప్రభుని ఏమనుకున్నారు? రాజులోకి రాజు అనుకుని బంగారం, సాంబ్రాన్ని, గోల్డ్ కాంతంగా ఇచ్చిండు రాజు. ఆ 20 రోజుల తర్వాత ఈయనే రాజైతాడు చదువుకొని అట్లా అర్పించిండు. కానీ కాదు, యేసు ప్రభు లోకరక్షకుడు అనే దూతల నుండి చెప్పలేదా? ప్రతి మనిషిని ప్రతి పాపం నుంచి విడిపిస్తాడని, రక్షిస్తాడని దేవదూతలు చెప్పలేదా యోసేపుకు? మీరు ఎందుకు మర్చిపోతారు? ఇంకా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 25 నుంచి 27 వరకు చూడండి. వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించుమని ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రమును లోబడుచున్నామని చెప్పుకొని. యేసుప్రభు గురించి శిష్యులు ఏమనుకుంటాను? అబ్బా, నేను ఎట్టివాడు, ఎంతో గొప్పోడు, గాలి సముద్రమే ఆగిపోతుంది. నీ జీవితంలో చిన్న సమస్య పోదా? చిన్న రోగం పోదా? మనం బైబిల్ వాక్యం చెప్పే మనమేమో అందుకోలేదు. దేవుడు ఎక్కడ ఉంటున్నప్పుడు ఒక విశ్వాస ఈ శిష్యులు అయితే సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి దుమారం ఎదురై పడవ తలకిందులు అయితే నడి సముద్రంలో. అయితే ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తుండ్రు? బోధకుడా, నేను నశించిపోతాను, అయ్యా లే లే అని లేపిండు. లేపినాక యేసు ప్రభు గాలి తుఫాను గర్భించగానే నిమ్మలమైపోయింది. అప్పుడు అబ్బా, యేసు ప్రభు ఇచ్చివాడు, మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. గాలి తుఫాన్లనే గర్భిస్తే ఆగిపోయినాయి అని చెప్పింది. నువ్వేమనుకుంటావు యేసు ప్రభు గురించి? అదే నేను అయితే చెప్పేది. గాలి తుఫాన్లను ఆపే దేవుడు, నీ రోగాన్ని స్వస్థపరిచే దేవుడు, నీ బాధను తొలగించే దేవుడు, నీ శ్రమను, నీ దుఃఖము, నీ వేదనను అన్ని తీసే దేవుడు. అంత గొప్ప దేవుడిని ఆరాధించాలంటే మీరు ఎంత నేర్చుకుంటారో మీకే తెలియాలి. వాక్యం వినాలంటే ఎంత నెగ్లెక్ట్. ఇది మతం కాదు. యేసు ప్రభువుని గురించి మీరు ఏమనుకుంటారో చూడండి. శిష్యులు ఏమనుకుంటారు? అబ్బాయి ఎటువాడు, ఇంత గాలి తుఫాన్లు ఆగిపోయినాయి అనుకుంటాను. దేవుని బిడ్డారా, అదే మత్తయి సువార్తలోకి రండి. నేను మీకు జ్ఞాపకం చేస్తే 8:28 నుంచి 32 వరకు చూడండి. ఆయన అందరిని నా గదరేనీయుల దేశముకు చేరగా దయ్యంలో పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చింది. చూడండి,
ఒక ఇద్దరికి ఏం పట్టింది? దయ్యాలు పట్టినాయి. ఇప్పుడు సైంటిఫిక్ గా అంటే దయ్యాలు ఎక్కడి అంటారు అనరా? లోతైన వాక్యం ధైర్యం కాదు ఎవ్వరు అనగా. నువ్వు భూలోకంలో ఉన్న పుస్తకాలన్నిటికంటే బైబిల్ విలువైంది. నల్ల పుస్తకం కాదు. నీలో ఉన్న నరకలన్నీ బయట పెట్టేది. నీ పాపం, నీ రోగం, నీ దోషం ఏదున్నా నీ మరకలన్నీ బయటికి తీసేదే బైబిల్. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు గదరేణులు అనే దేశంలో నుంచి దయ్యం పట్టిన ఇద్దరు వస్తుంది. వాళ్ళు ఏం చేసిండ్రు? వారు మిగుల ఉగ్రులైనందున వాళ్ళకి బాగా కోపం. దయ్యం పట్టిన ఏముంటది? కోపం, ఉగ్రులు. ఎవరు కనబడితే వాళ్ళని కొడుతున్నా అని చూస్తాను. అయితే ఎవరును ఆ మార్గంలో వెళ్ళలేకపోయేను. మళ్ళీ 25 నుంచి 32 వరకు ఆయన అదరినున్న గదరేనీయుల దేశమును చేరగా దయ్యమును పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చేది. ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఇద్దరు వాళ్ళు మనుషుల మధ్యలో ఉంటలేరు. ఎక్కడ బోర్లు ఉంటే సమాధులు ఉంటే అక్కడ వండుకుంటాను, అక్కడనే ఉంటాను. యేసుప్రభు ఆ పాట పడి వస్తుంటే అక్కడి నుంచి ఇద్దరు మనుషులు వచ్చి ఏమంటారు? వారు మిగిలిన ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గంన వెళ్ళలేకపోయాను. ఆయన పోవాలంటే ఆ బాట పోవాలంటే అందరూ భయపడతాను. అయితే వారు ఇదిగో దేవుని కుమారుడా, దయ్యాలు గుర్తుపట్టినాయి. యేసుప్రభును దయ్యాలు గుర్తుపట్టినాయి కానీ బైబిల్ చదివేటోళ్ళు గుర్తుపట్టలేరు, పాటలు పాటలు గుర్తుపట్టలేరు, ప్రార్థన చేసేటోళ్ళు గుర్తుపట్టలేరు. ఏమమ్మా దయ్యాలు గుర్తుపట్టి ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, నీతో మాకేం పని? కాలము రాకముందేమో బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? చూడండి, దయ్యాలు దేవుని గుర్తుపట్టినాయి. బైబిల్ చదివే వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు ఇంకా గుర్తుపట్టలేరు. దేవుని కుమారుని ఒక మాటలు నువ్వు వింటే నీ రోగం పోతుంది. రియల్. అవును, నువ్వు యేసు ప్రభులో ఉన్న శక్తి అది. పాపాలను రక్షిస్తాడు, దయ్యాలను పోగొట్టాడు. ఈ దయ్యం పట్టిన వాళ్ళు యేసు ప్రభు గురించి ఏమనుకుంటారు? దేవుని కుమారుడు అనుకుంటారు. ఆయన దేవుని కుమారుడు అనుకుంటారు. మీరు అనుకుంటారా దేవుని కుమారుని ఇవ్వాలి, నేను చూడాలి, నా దేవునికి నేను ప్రార్థన చేయాలంటే మీరు ఎంత పొద్దుగాలుతారు? మీకే తెలియాలి. ఈ ఊరోళ్ళు ఎన్ని అద్భుతాలు చేసిండ్రు, దేవుడు ఎన్ని నీ జీవితంలో నీ జీవితాన్ని మార్చేసిండ్రు నీకే తెలుసు. కానీ దయ్యం పట్టిన వాళ్ళు ఆ ఇద్దరు దేవుని కుమారుడా, యేసుప్రభుని ఏమంటారు? దేవుని కుమారుడా అని వాళ్ళు స్తుతిస్తారు. దయ్యాలు కూడా స్తుతిస్తాయి. హల్లెలూయా అని మనుషులు అంటారు, దయ్యాలు కూడా అంటాయి. ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మమ్మల్ని కాలం రాకముందు ఇట్లా బాధ పెట్టినావా అంటే ప్రార్థన చేయడంలో అందరు కాదు, మనం మనస్ఫూర్తిగా దేవుని తెలుసుకోవాలి. నువ్వు యేసుప్రభు గురించి ఏమనుకుంటాను? ఆ దయ్యాలు పట్టిన ఇద్దరైతే వాళ్ళు ఉండేది సమాధులలో, కానీ యేసుప్రభు గురించి వాళ్ళు తెలుసుకొని దేవుని కుమారుడాన్ని గుర్తుపట్టిండ్రు. మరి గుడికి వచ్చినప్పుడు, దేవుని కుమారుని దగ్గరకు వచ్చినప్పుడు నీ రోగం పోదా, నీ బాధ పోదా, నీ చింత పోదా, నీ కన్నీటి పోదా, నీ కష్టాలు పోవా? ఆ దేవుని కుమారుడు గురించి ఫస్ట్ తెలుసుకో. ఇంకా ఇంకొకటి, దేవుని కుమారుడని దయ్యాలు గుర్తుపట్టినాయి. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి చూడు. మత్తయి సువార్త యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేశారు. చూడండి, ఇక్కడ ఇంకొకటి కూడా యేసుప్రభు గురించి ఏమనుకుంటాను? ఈ గుడ్డోళ్ళు దావీదు కుమారుడు అనుకుంటాను. అమ్మా, 2 కళ్ళు లేవు గుడ్డోళ్ళకు, ఇద్దరు గుడ్డోళ్ళు కదా. యేసుప్రభు గురించి ఏమనుకుంటాను? దావీదు కుమారుడు అనుకుంటాను, కానీ గొప్ప దేవుడు అనుకుంటానా? చాలా మంది ఇప్పుడు కూడా బైబిల్ నమ్ముతారు కానీ, చదువుతారు కానీ, అసలు బైబిల్ చదువును ఇంత నల్ల పుస్తకం ఉంటాడు కానీ దీనిలో ఉన్న మర్మం తెలియదు. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నా, ఇద్దరు గుడ్డివారు, కళ్ళు లేవు వీళ్ళకు, యేసుప్రభుని చూడలేదు వీళ్ళు, కానీ వీళ్ళు ఏమంటారు? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము అని కేకలు వేస్తాను. అయ్యా, యేసుప్రభుని గురించి నువ్వేమనుకుంటాను? దావీదు కుమారుడు
దేవదూత కూడా దావీదు కుమారుడైన యోసేపు నువ్వు వెళ్ళి మరేం చేసుకో భయపడకన్నది. అది ఒక్కటి తెచ్చిపోయింది, దావీదు కుమారుడు యేసు ప్రభు అని. అరే దేవుని మర్మాన్ని తెలుసుకోవాలి. గుడ్డోళ్ళు అయితే దావీదు కుమారుడు అంటారు, దయ్యాత్మకుడేమో దేవుని కుమారుడు అంటారు, జ్ఞానులు అయితేనేమో యూదుల రాజు అంటారు, దేవదూత అయితే యేసు లోక రక్షకుడు అని అంటారు. మరి మీరేమనుకుంటారు యేసు ప్రభు గురించి? నీ రోగాలను, నీ పాపాలను, నీ శాపాలను దేవుడు బాగు చేస్తాడని తెలుసుకోండి. ఇంకా ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు దగ్గరికి వచ్చి దావీదు కుమారుడుగా కదిలించమంటే ఏం చేసింది యేసుప్రభు? చదువు కేకలు వేసి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో వెంటనే స్పష్టత ఇయ్యలే. దావీదు కుమారుడా కరుణించు అని అన్నప్పుడు మరి ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారంటే, అయ్యా నమ్ముచున్నామంటే మీ నమ్మిక చొప్పున మీకు జరుగును కాక అన్నాడు. వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. దావీదు కుమారుడు యేసు ప్రభు గుడ్డి వాళ్ళ కళ్ళనిచ్చే దేవుడు, రోగాలను స్వస్థపరిచే దేవుడు అని వాక్యము ద్వారా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళు దేవుని కుమారుని తెలుసుకున్నారు. గుడికి వచ్చిన దేవుడి ఊళ్ళో లేడా? ఏలే నీకు రాయిక మేలు కోర అతను తాపరా కొలువ పనులు చేయు కొరకు ఉదయ మాయరా ఎంత ఎదురు అవునురా వాదనేల ప్రభుని కొండ మీద చెప్పినా వాదనేల మీద చెప్పినా ఈ బోధలన్నీ మంచివే పెట్టుల చెప్పినా ఈ బోధలన్నీ మంచివే పెట్టుల చెప్పినా. చాలు నేర్పిల్లారా, మీరు యేసు ప్రభు గురించి ఏమనుకుంటారు? దయ్యాలు పట్టిన ఇద్దరు సమాజంలో ఉండేటోళ్ళేమో దేవుని కుమారుడు అనుకున్నారు. గుడికి వచ్చిన మీరేమనుకుంటారు యేసు ప్రభు గురించి? ఆలోచించుకోండి. ఇక్కడ ఇంకా ఇద్దరు గుడ్డోళ్ళు దావీదు కుమారుడు అనుకుంటాను. అమ్మా గుడ్డోళ్ళు ఏమనుకుంటారు? దావీదు కుమారుడు అనుకుంటాను. మరి మీరేమనుకుంటారు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా అదే 12వ అధ్యాయం 22 నుంచి చూడు. మత్తయి సువార్తలో నేను చెప్తున్నా, అందరూ గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తెగడును. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడే శక్తి చూపు గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది ఈయన దావీదు కుమారుడు కాడా? చూడండి, ఇక్కడ యేసు ప్రభు గొప్ప దేవుని కుమారుడు అని అనుకుంటలేరు. ప్రజలందరూ ఏమనుకుంటారు? దావీదు కుమారుడే, ఫలానైనే ఫలానాలో కొడుకుగారు అయినా ఫలాని యోసేపు దావీదు కుమారుడు, ఆయన దావీదు కుమారుడు కాదా? అయితే ఇక్కడ ఎందుకు అనుకుంటాను యేసు ప్రభు గురించి అట్లా? ఒక మూగవాడు, మాటలేనోడు, నోరు రానోడు యేసు ప్రభు ముట్టి స్వస్థపరచగానే మూగవాడు మాట్లాడినప్పుడు ప్రజలందరూ విస్మయం ఉంది. అబ్బా యేసు ప్రభు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, మూగవాడు మాట్లాడతాడు, గుడ్డివాడు చూస్తాడు, ఇంత గొప్ప దేవుడు అని వాళ్ళు తెలుసుకుంటారు. దేవుని బిడ్డలారని జ్ఞాపకం చేస్తున్నారు. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 32 నుంచి 34 వరకు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32 నుంచి. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చి. ఇంకొక సంఘటన జరిగింది. యేసు ప్రభు దగ్గరికి ఒక దయ్యం పట్టిన మూగోని ఇంకొక దగ్గర తీసుకొచ్చి, కొంతమంది బాగాలేని వాళ్ళు వస్తారు కదా, అట్లా యేసు ప్రభు బాగు చేస్తాడంటే తీసుకొని వచ్చింది. అయితే ఏం జరిగింది? దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయేలీలో ఇలాగూ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరే. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతి వలన అక్కడ మూగవాడు
దయ్యం బట్టి వెళ్ళగొడితే మూగవాడు చక్కగా మాట్లాడతాడు. ప్రజలందరూ దేవుని బాగా స్తుతిస్తాను. అబ్బా ఇట్లాంటి కార్యాలు ఎప్పుడు చూడలేదు కదా అంటే అక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నారు పరిసయ్యులు. వాళ్ళు ఏమంటారు? దయ్యముల అధిపతి ఈయన దయ్యాలకు పెద్ద. యేసుప్రభుని ఏమనుకున్నారు ఇప్పుడు వీళ్ళు? దయ్యాలకు పెద్ద అనుకుంటాను. దయ్యాలను నిలబడితే దయ్యానికి పెద్దనా అనుకోవడానికి కూడా ఉండాలి. లోకంలో నువ్వు యేసుప్రభుని నమ్ము, నీకు నీ జీవితమే మారిపోతుందంటే ఇది ఒక మతము అనుకుంటావు. వీళ్ళేమో దయ్యాలకు అధిపతి అనుకుంటాను. అరే మూగోడు ఎక్కడన్నా మాట్లాడతాడా? వదిలిపో సైతానంటే ఆ మూగ దయ్యం వదిలిపోగానే మూగవాడు చక్కగా మాట్లాడిండు. జనాలంతా ఆశ్చర్యపడిపోయిన సమయంలో పరిసయ్యులు ఒక బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఈయన దయ్యాల మీద అధిపతి అని చెప్పి దయ్యాల అధిపతి అని వేలుగు పట్టిందని అనుకుంటాను యేసుప్రభు. దేవుని బిడ్డలారా నేను మీకు చెప్తున్నా, వాళ్ళు అలా అనుకుంటే నువ్వేమనుకుంటావు? మగవాడు మాట్లాడినప్పుడు యేసుప్రభు సమస్తమైన వాటి మీద అధికారం ఉన్నది. మగవాడు మాట్లాడతాను, గుడ్డివాడు చూస్తాను, దయ్యాలు వదిలిపోతున్నాయి. ఆ దయ్యాలు పట్టిన సమాజమైనటోళ్ళు ఇద్దరే దేవుని కుమారుడు అనుకుంటే ఈ పరిస్థితుల్లో జ్ఞానం లేదు. ఉన్నారా? దయ్యాలకు అధిపతి కావచ్చు, అందుకే దయ్యాలు నిలబడతాను అనుకుంటాను. దేవుని బిడ్డలారా మీకు చెప్తున్నా, ఫస్ట్ దేవుని గురించి తెలుసుకోవాలి మనం. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఆ దేవుని నీ హృదయంలోకి ఇన్వైట్ చేయి. అప్పుడు నీ జీవితం ఎంత సాఫీగా పోతుందో ఈ 70 ఏళ్ళ యాత్రలో మీరు తెలుసుకోవచ్చు. ఇంకొకటి కూడా, నేను మీకు యేసుప్రభు గురించి ఇంకేమనుకున్నారో నేను మీకు చెప్తా, మీరు అందరు గమనించాలి. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 18-19 వచనాలు. యోహాను తిరకయో త్రాగక వచ్చెను గనుక వీడు దయ్యం పట్టిన వాడని వారు అనుచున్నారు. యేసుప్రభుని ఏమంటాడు? దయ్యం పట్టినోడు, అందుకే దయ్యాలు నిలబడతాను అనుకుంటాను. నీ లోకం, ఇప్పుడు లోకం కూడా యేసుప్రభు నిజమైన దేవుడు అని మనం చెప్తాంటే ఇది ఒక మతమని ప్రకటించటం లేదు. చాలా మంది ఉన్నారు. నేను మీకు ఏం చెప్తున్నా, ఇంకా కంటిన్యూషన్ చేయి. మనుష్య కుమారుడు తిరుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియో, సుంకరులకు పాపులకు స్నేహితులని వారు అనుచున్నారు. యేసుప్రభు మీద ఎన్ని నిందలు ఎత్తాలి తెలుసా? తిండిపోతాడ, తాగుపోతాడ, మద్యపానట, బాగా తింటాడు, బాగా తాగుతాడు, పాపులకు స్నేహితుడు. ఎవరైనా పాపలు వస్తే వాళ్ళతో ఏకీభవించి మాట్లాడతాడు. యేసుప్రభు వచ్చింది పాపలను రక్షించడానికి అనే విషయం తెలియదు. దూత ఏమని చెప్పింది ముందు? తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించను కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును అని దూత స్టార్టింగ్ చెప్పింది. లోకానికి యేసు అనే రక్షకుడు వస్తాడు. యోసేపు నువ్వు వెళ్ళి మర్యాద తెలుసుకో, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షిస్తాడంటే ఇక్కడున్న వీళ్ళేమంటారు? పరిసయ్యులు తిండిపోతూ, తాగుపోతూ, ఇంకా మద్యపాని, అదే ఇంకా పాపులకు స్నేహితుడు. మరి ఒకవేళ యేసుప్రభు తిండిపోతేనా, తాగుపోతా, లేని నిందలు ఎన్ని తెలియక. ఇప్పుడు నువ్వు మంచిగా చర్చికి భక్తి విశ్వాసాన్ని వస్తే నువ్వు చూసి తలలు పెట్టరు లేరా? ఉంటారు తలలు పెట్టరు ఉంటారు. ఏం భయపడవద్దు. ఇది 70 ఏళ్ళ యాత్ర, హాఫ్ ఆఫ్ లైఫ్ గడిచిపోయింది. మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇస్తానన్న దేవుని మాటలు నీవు మతిలో ఉంచుకో. ఇంకా అదే 13వ అధ్యాయం 53-56 చూడండి. యేసుప్రభుని ఏమనుకున్నారో కొంతమంది నేను మీకు చెప్తా. మత్తయి సువార్త 13:53-56 చూడు. యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇక్కడ చూడండి, యేసుప్రభుని ఎంత క్యాస్ట్ ఫీలింగ్ తీసింది కదా. యేసుప్రభుని గురించి ఏమనుకుంటారు? ఇతడు వడ్లవాని కుమారుడు. అరే వీళ్ళు వద్దోళ్ళు కదా,
కులం ఎందుకురా బాబు, యేసుప్రభు దేవుడని నమ్ముకోవాలని చెప్తే యేసుప్రభు సమాజ మందిరంలో బోధిస్తుంటే యేసుప్రభు గురించి ఏమనుకుంటారు? అరే ఈయన వడ్లవారి కుమారుడు కదా, వీళ్ళ అక్కజెల్లాళ్ళు మాకు తెలియదా, ఈయన వీళ్ళ అన్నదాములు మాకు తెలియదా, ఈయన ఇప్పుడు ఇక్కడ బోధిస్తాడు, ఈయన అద్భుతాలు చేస్తాడని. కులం కాదురా బాబు, తెలుసుకునేది యేసుప్రభు తెలుసుకో, నీ పాపముల నుంచి రక్షిస్తాడని నేను మీకు చెప్తున్నా. కానీ అక్కడ ఉన్న జనాలు ఆ రోజుల్లోనే యేసుప్రభును కులతత్వంతో విమర్శించారు. ఈ రోజుల్లో బైబిల్ చదివే వాళ్ళని చాలా మంది విమర్శిస్తలేరా? విమర్శించేటువంటి ఈ వాక్యం తెలుసుకోవాలి. ఎవరైతే బైబిల్ను క్రైస్తవులను విమర్శిస్తారో ఈ ఖచ్చితమైన లోతైన మర్మాలు తెలుసుకొని విమర్శించవచ్చు. యేసుప్రభునే విమర్శించిండు, వడ్లవారి కుమారుడు కదా, వీళ్ళు అక్కజెల్లాలు మాకు తెలియదా అని చెప్పి విమర్శించింది. ఇంకా యేసుప్రభు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకున్నారు. యూదులేమో పాప రక్షిస్తాడు అన్నారు, జ్ఞానులేమో యూదుల రాజు అనుకున్నారు, ఇంకా గుడ్డివారేమో దావీదు కుమారుడు అన్నారు, ఇంకా దయ్యం పరిచయమో దయ్యం పట్టినోడు అన్నాడు, ఇంకొంతేమో తిండిపోతూ తాగుపోతు అన్నారు, ఇంకా ప్రజలు ఏమనుకుంటారు? వడ్లవాని కుమారుడు అనుకుంటాను. దేవుని బిడ్డారా, శిష్యులు ఏమనుకున్నారు ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదే మత్తయి సువార్త 14:24 చూడండి. శిష్యులు ఏమనుకుంటారో చూడండి. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుడని రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చిండు. ఆయన సముద్రం మీద నడుచుట చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయపడి చేత కేకలు వేసిరి. యేసుప్రభుని చూసి ఏమనుకుంటారు? భూతం అనుకున్నారు. తెల్లవారక సముద్రం మీద యేసుప్రభు 4 గంటలకు జాలలు చేపలు చీకట పడతారు కావచ్చు. అందుకే వీళ్ళు పొద్దుగాలే వలలు సముద్రంలో వేసి మరి చేపలు పట్టడానికి పోయిండు జాలలు. అయితే యేసుప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడు. యేసుప్రభుని చూసి శిష్యులు ఏమనుకుంటాను? భూతం అనుకుంటాను. అరే బైబిల్ చదువుతున్నాడు, నువ్వు ఏమనుకుంటాను? దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం ఇది. ఈ మాటలు దేవుడు ఒక మంచి మాట చెప్పాడు, భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఎప్పుడు కూడా గతించిపో. నువ్వు నమ్మినా, నువ్వు ప్రభుని నమ్మకపోయినా, నువ్వు యేసు దేవుడు కాదన్నా, ఈ మాటలు మాత్రం గతించిపోవు. సకల పుత్రంలో వారు లెక్క చెప్పే రోజు ఉన్నదని నాకు తెలుసు, వాక్యంలో వ్రాయబడినదని మీకు తెలుసు. కాబట్టి ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేడు. కానీ యేసుప్రభుని గురించి ఆయన శిష్యులు భూతమని భయపడ్డారు. కానీ దగ్గరకు వచ్చినాక యేసుప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారు అని చెప్పి ఆదరించి నేను మీకు చెప్తున్నా, జీవితంలో కొన్ని భయాలు, ఆందోళనలు, రోగాలు ఎట్లయితుందో ఏమవుతుందో అనుకుంటాం. మనం యేసుప్రభు గురించి బాగా తెలుసుకున్నప్పుడు జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా జీవితయాత్రలో భయం లేదని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మత్తయి సువార్త 26 లేదా 21 తీసుకోండి. మత్తయి సువార్త 21:8-11 వరకు చూడండి. యేసుప్రభు గురించి ఏమనుకున్నారు? జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. చూడండి, మనం ఏం చేస్తాం? మటరంగారం వచ్చిందంటే మటలు పట్టుకుని తిరుగుతాం, అవునా? అయితే జనులలో అనేకులు దారి పొడుగున తమ బట్టలు వచ్చి, కొందరు చెట్టు కొమ్మలు పరిచి దారి పొడుగున పరిచిరి. దారి పొడుగుతో పరిచి చేసుకుని. అయితే జన సమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనుకకు వచ్చి చుండిన వారును, దావీదు కుమారుడా జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయించుండిరి. చాలా మంది యేసుప్రభు వస్తున్నారు, బట్టలు వర్షిండ్రు, కుమ్మరి వర్షిండ్రు, దారి పొడుగున పరిచి దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తున్నారు అందరూ. అయితే కొంతమంది ఏం జరిగిందో చూడండి.
ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. యేసుప్రభు గురించి తెలుసుకో. యేసుప్రభు ఎవరో మీకు తెలుసా? యేసుప్రభు గురించి ఏమనుకుంటారు? యెరూషలేము పట్టణవాసులంతా ప్రజలందరేమో దావీదు కుమారుడు చేయమంటే ఆ పట్టణవాసులు ఎవరో అనుకుంటాను. లోకంలో కూడా అట్లనే ఉన్నారు. యేసుప్రభు దేవుడు అని చెప్పే దైవజనులు, విశ్వాసులు, పాస్టర్లు ఉంటే ఇదేదో మతం అనుకుంటారు. మతం కాదు, నిజ రక్షణ గురించి చెప్తున్నారు. అనేక సంఘాలు, అనేక చర్చిలలో దేవుడి బోధ సేవకులు వాళ్ళని విమర్శించి వాళ్ళని ఇప్పుడు చాలా రకాలుగా చర్చింపు చేసే పరిస్థితులు కొన్ని దిక్కులు ఉన్నాయి. ఏదేమైనా యేసు ప్రభు గురించి తెలుసుకోండి. యెరూషలేము వాసులంతా ఏమనుకుంటారు? ఈయన ఎవరో అనుకుంటారు. కానీ ప్రజలకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? దావీదు కుమారుడికి జయం, ప్రభు పేరిట వచ్చురాజు స్తుతింపబడును కాక అని దారి పొడుగుతా బట్టలు, కొమ్మలు అన్ని బస్సి యేసు ప్రభును ఊరేగిస్తూ కేకలు వేస్తుండ్రు. దేవుని బిడ్డలారా, మీరేమనుకుంటాను? ఆ యెరూషలేము వాసులు అయితే ఎవరు అనుకుంటాను యేసు ప్రభుని గురించి? మరి మీరేమనుకుంటారో యోచించుకోండి, ఆలోచించుకోండి. ఇంకా సరే, జన సమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. చూడండి, కొంతమంది ఏమనుకుంటారు? ఈయన ఒక ప్రవక్త, గలిలయలోని నజరేతులో ఊర్లో ఉండే ఒక ప్రవక్త అని చెప్పి కొంతమంది అనుకుంటారు యేసు ప్రభుని గురించి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని గురించి రకరకాలుగా అనుకున్నారు ఈ లోకంలో. దయ్యాలు పట్టినోడేమో దేవుని కుమారుడు అనుకున్నాడు. మరి ఇంకా దేవదూతేమో పాపలను రక్షిస్తాడని చెప్పింది. జ్ఞానులేమో యూదుల రాదనుకున్నారు. ఇంకా పరిచయం శాస్త్రులేమో తిండిపోతూ తాగిపోతూ మద్యపాన్ని అనుకున్నాడు. ఇంకా పరిచయం ఇంకేమనుకున్నారు? దయ్యంలో కలిపి దయ్యాలు పట్టినాడు అనుకున్నాడు. యేసుప్రభు గురించి నువ్వేమనుకుంటాను? ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది కాబట్టి తెలుసుకో. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదే మత్తయి సువార్త 26-25 చూడండి. చూడండి, బైబిల్ లేఖనాలు చూస్తే మీకు తెలుస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం. యూదా బోధకుడా నేనని అడగగా ఆయన నీవన్నట్టే అనను. చూడండి, యూదా ఇస్కరియోతు యేసు ప్రభు గురించి ఏమన్నాడు? బోధకుడా. బోధకుడు అంటే ఏంటి? టీచర్ అన్నట్టు తెలుసా? యూదా ఇస్కరియోతు బోధకుడా అని చెప్పిండు. యేసు ప్రభుతో ఉన్నాడు, సేవలో తిన్నాడు, తిరిగిండు. వాళ్ళకు వచ్చినప్పుడు ముద్దు పెట్టి అప్పగిస్తారు. ఆయన దగ్గరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి బోధకుడా నీకు శుభం అని చెప్పి ముద్దు పెట్టిండు. మాటలు బాగానే ఉన్నాయి, మాటలు బాగానే ఉన్నాయి. మనం ప్రైజ్ లార్డ్ అంటాం, హల్లెలూయా అంటాం, అంటాం, తప్పులు చేస్తాం. యేసు ప్రభువు కూడా బోధకుడా ముఖం ముందు బాగానే అన్నాడు. కానీ సీక్రెట్ గా అప్పచెప్పిండు. నేను ముద్దు పెట్టిన యేసు ప్రభు అనుకోండి, నేను ఎవరికైతే ముద్దు పెడుతున్నా ఆయననే మీరు పట్టుకోండి, ఆయననే అనుకోని బయట బేరం కుదుర్చుకున్నాడు. ఇది 2 days కదా, 32 రూపాయలు బేరం కుదుర్చుకున్నాడు యేసు ప్రభు. నేను అమ్ముతానండి, ఆయనను మీకు అప్పచెప్తా, నాకు 30 రూపాయలు ఇచ్చేయండి అన్నప్పుడు వాళ్ళు తూచి ఇచ్చిండు. చూడండి, సేవలో మనం యేసు ప్రభుని అమ్ముకుంటున్నామా? దేవుని గురించి మనం ఏం చేస్తున్నాం? యూదా ఇస్కరియోతు ఏం చేసిందంటే బోధకుడా అని చెప్పి దేవుని ముందు బాగానే చెప్పిండు. ఇంకా 26-49 చూడండి. అదే సేమ్ మత్తయి సువార్తలో నేను చెప్పేది. వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకునేను. చూడండి, బైబిల్లో యేసుప్రభుని బోధకుడు అని బాగానే నమ్మిండు. యేసుప్రభుతోటే ఉన్నాడు, సేవలో తిరిగిండు. కానీ డబ్బు కాశపడ్డాడు. బోధకుడా నీకు శుభం అని చెప్పి ముద్దు పెట్టి పక్కకు వచ్చాడు. వెంటనే యేసుప్రభు మీద సైనికులు పడి చిత్రహింసలు పెడుతూ వచ్చేసిండు. దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి మళ్ళీ ఈ యూదా
ఆ 30 రూపాయలు తెచ్చుకొని ఆయన ఇల్లు కట్టుకున్నాడా? ఇక్కడ బాగా గమనించండి. మనకు దేవుడిని తెలుసుకున్నాం, అబద్ధం సత్యం ఆడద్దు, చూడని విషయంలో సాక్ష్యం చెప్పొద్దు, అస్సలు చెప్పొద్దు. మనం ఇవాళ ఇక్కడ ప్రజల మధ్య మెప్పుకోని తప్పు చెప్పకు, ఈ బోధలన్నీ మంచివని వెలుల చెప్పినా. ప్రజల మధ్య మెప్పుకోని తప్పు చెప్పకు, ఈ బోధలన్నీ మంచివని వెలుల చెప్పినా. పగయు కడుపు మంట కలిగి పలకరించిన, పగయు కడుపు మంట కలిగి పలకరించిన, ఈ బోధలన్నీ మంచివని మిగుల చెప్పిన. వేషధారణెందుకయ్య వెర్రి క్రైస్తవా, వేషధారణెందుకయ్య వెర్రి క్రైస్తవా, ఈ బోధలన్నీ మంచివని మిగుల చెప్పిన. నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. 12 మంది శిష్యులలో ఈ యూదా ఇస్కరియోతు ఒకడు. అయితే ఈ సీక్రెట్ గా పేరు పెట్టేది చూడండి. గుడికొత్తావు పాపం చేస్తావు, గుడికొత్తావు అబద్ధ సాక్ష్యం చెప్తావు, గుడికొత్తావు తప్పుడు మాట్లాడతావు. చూడండి, నేను చెప్తున్నా, ఇవాళ మీకు తర్వాత తెలుస్తుంది. నేనేం చెప్తున్నానంటే, దేవుని న్యాయ పీఠం ఎదుట మనం అందరం ఒకరోజు లెక్క చెప్పాలి. అప్పుడు ఏం చెప్తావు? నువ్వు చూసినావా? నీ 30,000 రూపాయలు నువ్వు ఆశపడి అమ్ముకున్నవే, నువ్వు ఇల్లు కట్టుకున్నావా? మరి ఏం కొనుక్కున్నావు? చూడండి, అదే 27వ అధ్యాయం 3-4 వచ్చిన చూడండి. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-4 వచ్చిన. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెంలో ప్రధాన యాజకుల యుద్ధకు పెద్దల యుద్ధకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం. ఇప్పుడు అనుకుంటాడు యేసుప్రభు, ఎవరు అనుకుంటాడు? నిరపరాధి అనుకుంటాడు. ఇప్పుడు అనుకుంటాడు యేసుప్రభు నిరపరాధి, ఏ తప్పు చేయనోడు అనుకుంటాడు. 30 రూపాయలు తీసుకున్నప్పుడు నేను అప్పగిస్తా, నేను ఆయన చేసినంతలో పోతాడు, నేను ముద్దు పెడతా, మీరు పట్టుకోండి అనేమో బాగా చెప్పిండు. ఇప్పుడు మనం ఏ సాక్ష్యమైనా ఎదుటి వారిని ఎదుటి చెప్పలేము. మనం లేనప్పుడు మన గురించి తప్పు చెప్తారు. ఇక్కడ నేను ఆ నిరపరాధి యేసుప్రభు, అయ్యో ఆయన నిరపరాధి, ఆయన ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది. ఎవరికి? యూదా. ఎందుకు? యూదాకు తెలిసిపోయింది. వాళ్ళు పట్టుకున్నారు, 30 రూపాయలు 2 రూపాయలు చూసి ఇచ్చిండ్రు. వాళ్ళు చిత్రహింసలు పెడుతుంటే ఆ బాధలు పడలేక యేసయ్య, ఆ బాధలు పడలేక అవన్నీ దూరం నుంచి చూస్తుంటే ఆయన కొడతాను, ఉంచుతాను, నెట్టెత్తాను. అబ్బా, నేను ఇంత పెద్ద పొరపాటు చేసిన ఒక్కరోజు రియలైజేషన్ అవుతుంది, ఒక్కరోజు పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. మనం నేను పలానా అక్కను లేదా పలానా అన్నను పలానా తమ్ముని నేను అనవసరంగా తెచ్చిన, అయ్యో అని తర్వాత బాధపడతారు. చెప్పేటప్పుడు 32 రూపాయలు తీసుకునేటప్పుడు ఈ బుద్ధి ఉన్నది యూదాకు. ఇప్పుడు యేసుప్రభు గురించి ఏమనుకుంటాడు? నిరపరాధి అనుకుంటాడు. అయ్యా, ఆయన నిరపరాధి, ఏ తప్పు చేయలేదు, నేను ఎందుకన్నా మీ తిని అని బాధపడ్డాడు. దేవుని బిడ్డారని మీరు చెప్తున్నా, యేసుప్రభును కొట్టిన వారు, పొడిచిన వారు, ఉంచిన వారు, దూషించిన వారు, ద్వేషించిన వారు, నమ్మని వారు ఒక్కరోజు అయ్యో అని ప్రలాపించే రోజు రాబోతుంది. అందుకే నేను చెప్తున్న, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. యేసుప్రభు వాక్యము నీకు దైవజనులు, బోధకులు ఆయా మందిరాలలో అక్కడక్కడ చెప్పినప్పుడు ఎక్కడ చెప్పినా వినండి. కానీ దేవుని సేవ చేస్తున్న బిడ్డలకు నేను మరొక హెచ్చరిక, యూదాలాగా తయారు కాకండి. మనలా ఏ తప్పు చేయనప్పుడు ఎవరు విమర్శిస్తే ఏం లాభం? ఏంది భయం ఎందుకు? తప్పు లేనప్పుడు గురువుతోటి ముద్దులాడొచ్చు. ఏ తప్పు లేనప్పుడు భయం ఎందుకు? మన ఫేస్ వాల్యూ ఎప్పుడు
డౌన్ అయితే చెప్పనా, తగ్గిపోతుంది తప్పు చేసినప్పుడు. బిడ్డలా, దేవుని బిడ్డారా, నేను చెప్తున్నా, సొంత అన్నలే యోసేపును గోతిలోసిండు, అమ్మిండు, చెరసాల పాలైండు. యోసేపు ఏం తప్పు చేయలేదు, కానీ ఒకరోజు ఐగుప్తు దేశంలో దేవుడు ఆయన చిత్త ప్రకారంగా ఆయనను రాజుగా చేసిండు. అప్పుడు వేసిన చేతులు వచ్చి మొక్కలేదా, తెచ్చిన నోరు వచ్చి సారీ చెప్పలేదా? దేవుని బిడ్డారా, నేను చెప్తున్నా, మీరు యేసుప్రభుని గురించి నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఇక్కడ నువ్వు యేసుప్రభుని గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు యూదా ఏమనుకుంటాడు? రాజుని నేను అప్పగించి పెద్ద పాపం చేస్తున్నాను చెప్పి ఏం చేసింది తెలుసా? ఊరి బయటికి పోయి తాడు తెచ్చుకొని చెట్టుకు వేసుకొని సచ్చింది. ఎవరో మీరు దూషించి కానీ, ఎవరో మీరు అరే నువ్వు గుడికి పోతావా అని ఏం చేసిందని మీరు దిగజారిపోకండి. మీ విశ్వాసం, దేవుని అని విశ్వాసం ఉంచి ఆయన దేవుని కుమారుడని నమ్మండి. ఇంకా ఇంకొకటి ఏమైందంటే బైబిల్ గ్రంథంలో చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. పేతురు నువ్వు నన్ను గురించి ఏమనుకుంటున్నావు అని యేసు ప్రభువు ఎత్తున్నాడు. దేవా, నువ్వు ఈ లోకానికి రావాల్సిన నిజమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నిన్ను నమ్ముచున్నాను, నువ్వు క్రీస్తు అని నమ్ముచున్నాను అన్నాడు. అన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఒక్కసారి చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 26:69 నుంచి మీరు ఒకసారి పేతురు గురించి తెలుసుకోవాలి. వెలపట ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. చూడండి, ఒక చిన్నది పేతురు దగ్గరికి వచ్చింది, యేసు ప్రభువుని ముందుకొని పోతాను, చిత్రహింసలు పెడతాను. ఒక చిన్నది వచ్చి నువ్వు కూడా ఆ గలిలయుడైన యేసుతో ఉన్నావు కదా అంటే అందుకతడు ఏమంటాడు? అందుకతడు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు, అందరి ఎదుట నేను ఉండలేదు. ఆమె ఈశ్వరుడు నాకు తెలియదు, ఆయనతో నేను ఉండలేదు. యేసు ప్రభు చెప్పిండు, పేతురు నువ్వు 3 సార్లు భూగుతావు పేతురు అన్నా కూడా 3 సార్లు. మరి ఒక చిన్నది, వీడు నువ్వు ఆ నజరేయుడని చేస్తూ ఉన్నవాడే అన్నప్పుడు లేదు నేనేలేనని అంటాను. అది చలికాలం. మరొక మాట దగ్గర పోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడు కూడా నజరేయుడని చేస్తూ ఉన్నవాడు అన్నప్పుడు నాకు తెలియదు, యేసుడు నాకు తెలియదు అంటారు. యేసు గురించి ఏమనుకుంటారు మీరు? చూడండి, ప్రజల మధ్య నెప్పుకోరిండు, తప్పించుకోవాలనుకున్నాడు, బతకాలనుకున్నాడు, కానీ యేసు ప్రభువును తెలియదు అన్నాడు. అప్పుడు కోడి కుక్కుడుకు అని కోడి కూసింది. అప్పుడు తర్వాత పోయి ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం తెచ్చుకొని సంతాపడి ఏడ్చిండు. నేను మీకు చెప్తున్నా, దేవుని బిడ్డారా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. దేవుని ఆశ్చర్యకార్యములను చూసైనా నమ్మండి. యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి ఉన్నది. పోయినసారి చెప్పిన యుద్ధ సమాచారాలు అన్ని జరుగుతున్నాయి. జనం రాజ్యం నుంచి రాజ్యం చేస్తుంది. ప్రభు రాకడానికి సమీపంగా ఉంటుంది. ఏ ఒక్క శరీరం తప్పించుకోలేడు. తినుచు త్రాగుతూ పెళ్లి చేసుకుంటూ ఎన్నుకుంటూ భూములు కొంటూ ఇదే జీవితం అనుకోకండి. సచ్చినంత మనలో ప్రతి వాడు దేవునికి తన గురించి లెక్కలిపవలసినదని జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ తర్వాత ఎత్తే లాభం ఏంది? పేతురు చిన్న పిల్లల దగ్గర 3 సార్లు యేసుడు నాకు తెలియదని పొందిండు. తర్వాత యేసు ప్రభు మాటలు గుర్తుకొచ్చి ఏడ్చిండు. నేను మీకు చెప్తున్నా, సంఘము చక్కగా నడిచేటప్పుడు ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో అన్నింటిలో ఎదగండి. ఎక్కడ ఏ బైబిల్ గ్రంథం చదివించిన వాళ్ళు చదవండి, కానీ దిగజారిపోకండి. ఇంకొకటి చెప్తా, దయచేసి అదే మత్తయి సువార్త 27:19 చదవండి. అతడు న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దున. చూడండి, పిలాతు భార్య యేసు ప్రభువుని గురించి ఏమనుకున్నది? నీతిమంతుడు అనుకున్నది.
నువ్వు గుడికొచ్చి దేవుడు గొప్పవాడు పరిశుద్ధుడు నీతిమంతుడు అని తెలుసుకోకపోతే వ్యర్థమే కదా. చూడండి, ఆ పిలాతు యేసుప్రభు ఒక న్యాయం తెలుస్తాడు. ఒక వర్తమానం పంపించింది పిలాతు భార్య, ఆ నీతిమంతుని జోలికి దయచేసి నువ్వు పోవద్దు. భార్య బుద్ధి చెప్పింది, రాజే చెప్పింది, మీ భార్య చెప్తారు పోదామని మనకెందుకు ఆ గొడవలు ఉందంటే ఆగుతారా? ఆగరు. మన ప్రెస్టేజ్కి సవాల్. నేను పెద్ద మనిషి కాదని పోతారు, గోతిరాబడతారు. నేను మీకు చెప్పేది ఏంటంటే అనవసరమైన పాపాలలో మనం తలదూర్చుకోవద్దు ఎప్పుడు. ఇక్కడ పిలాతు భార్య యేసుప్రభుని గురించి ఏం చెప్తుంది? ఆ నీతిమంతుని జోలికి, యేసుప్రభు గురించి నీతిమంతుడు అని తెలుసుకుంటుంది. ఈ లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు అని తెలుసుకున్నది. బైబిల్ చదువుతున్న నీవు యేసుప్రభు స్వస్థపరిచేవాడు, గుడ్డి వాళ్ళని బాగు చేసినవాడు, గుడ్డి వాళ్ళకు మూగ వాళ్ళకు నోరు ఇచ్చినవాడు, ఇన్ని అద్భుతాలు అయితే ఆ నీతిమంతుడు గురించి మీరు ఏమనుకుంటారో ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా? దేవుని బిడ్డారా, దయచేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుని వాక్యం విని నమ్మండి. ఇంకా ఆయన భార్య అయితే నీతిమంతుడైన యేసుప్రభు గురించి తెలుసుకున్నది. అదే 27-62 నుంచి చూడు, ఒక్కటి ముగిస్తా, గమనించండి. యేసుప్రభు గురించి ఏమనుకుంటాడు? మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశీలను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు. చూడండి, ఇక్కడ యేసుప్రభు గురించి ప్రధాన యాజకులు పరిశీలు ఏమంటారు? యేసుప్రభును వంచకుడు అంటారు. చూడండి, యేసుప్రభు వంచకుడా? అరే, ఇట్లా ముట్టితేనే పాడైపోయాడు. ఆ గుడ్డోకి కళ్ళు వచ్చినాయి, శవాలను సైతం వేపిండు. 5 రొట్టెలను పట్టుకొని ఆశీర్వాదిస్తే 5,000 మంది తిన్నారు, జనాలు అందరూ ఉన్నారు. కానీ శిలువ మీద యేసుప్రభు ఉన్నప్పుడు, ఆయన చనిపోయినాక ప్రధాన యాజకులు పరిశీలు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు 3 దినాలలో లేస్తానని చెప్పిండు. చచ్చిపోయినాక చెప్తారా? ఎట్లాంటి అయ్యో పాపం అంటారు కదా. కానీ యేసుప్రభును ప్రధాన యాజకులు ఏమంటారు? వంచకుడు అంటాను. ఇప్పుడు బైబిల్ వాక్యం తెలియనోళ్ళు బైబిల్ను ఇది మత మార్పిడి అంటాను, ఆ నల్ల పుస్తకం అంటాను. వాళ్ళకి తెలియదు. దిగితే లోతెంతుందో, బాయి లోతెంతుందో దిగితే తెలియాలి. వాక్యం మర్మం తెలుసుకోవాలి. ఆయన మాట మాత్రం సెలవిస్తే సముద్రంలో గాలి అలలు అదంతా ఆగిపోయింది. లేదంటే శవాలు వేసినాయి, లేదంటే ఆ సమస్త రోగులు బాగుపడ్డారు. ఆయన ముట్టితేనే బాగుపడ్డారు. అంత గొప్ప దేవుని గురించి మీరు ఏమనుకుంటారో యోచించుకో, ఆలోచించుకో. ఏసే దేవుడు అని నమ్మి పరలోక రాజ్యం నీ సొంతం చేసుకో. దేవుడు ఈ వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. నేను ప్రార్థించుకున్నాం. జీవం వల్ల మా తండ్రి స్తోత్రం. ఇంతవరకు నీ బిడ్డలకు నీ వాక్యం విన్నారు ప్రభా. మరి అనేకులు ప్రభా వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో ఈ లోకంలో నీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నావు అయ్యా. ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు వంచకులని మీరు సంబోధించిన తండ్రి, 3వ రోజు తిరిగి లేచిన నిజంగా అయిన దేవుని కుమారుడు అని మళ్ళీ అనేకులు తెలుసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడాను గొప్పవాడు, సజీవుడు తండ్రి, లోకానికి రావాల్సిన వాడు తండ్రి. అనేకులు నేను దూషించిన వారు, ద్వేషించిన వారు, నమ్మని వారు, నా భారతదేశ ప్రజలంతా నీ వాక్యం తెలుసుకోవడానికి నీ కృప చూపండి ప్రభా. ఎంతో మంది మీ క్రైస్తవ బిడ్డలకు హామీ చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని అయ్యా మిమ్మల్ని తెలుసుకుని మాకు దయచేయండి. ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి ప్రతి ఒక్కరిని వారి క్రియల చొప్పున జీవిస్తారని వాక్యం ద్వారా సెలవిస్తున్నాం. అనేకులు ప్రభా మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం దయచేయమని, వాక్యం వింటున్న పిల్లలను, లైవ్ వింటున్న కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.